తెలంగాణ జాతి దేశంలోనే అగ్రస్థానానికి ఎదగాలని, చిన్న రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. 2047లో తెలంగాణ రాష్ట్రం ఉండాల్సిన విధానంపై హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో సదస్సు నిర్వహించారు. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో విశ్రాంత ఐఏఎస్లు, ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొన్నారు. 2047 వరకు తెలంగాణ రాష్ట్రం ఉండాల్సిన తీరు, వివిధ రంగాల అభివృద్ది కోసం తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చించారు. అన్ని అంశాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మొదటగా అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా అభివృద్ది చేయలేదని చిన్నారెడ్డి విమర్శించారు. గతంలో వక్రీకరించిన తెలంగాణ చరిత్రను సరిచేసే బాధ్యతను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రానికి అప్పగిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో తెలంగాణ చరిత్రను 2 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అధిపతి కెప్టెన్ పాండురంగారెడ్డి తెలిపారు. నేనైతే తెలంగాణ జాతి నెంబర్ 1గా ఉండాలని నేను అంటాను. తెలంగాణ జాతి ఇండియాలో నెంబర్ 1గా ఉండాలని నా కోరిక. తెలంగాణ రాష్ట్రం ఈ 2047 అంటారా 2048 అంటారా అది సాధించడానికి ప్రతి ఒక్కరం కూడా కంకణబద్ధులమై తెలంగాణ తల్లికి మళ్ళీ ఒకసారి ఆమె ప్రణామం చేసి పునరంకితం కావాలని. తెలంగాణ చరిత్ర వక్రీకరించబడిందని ఈ మధ్యనే సీఎం గారు అన్నారు. పదే పదే కూడా చెప్తా ఉన్నారు. ఆ తెలంగాణ చరిత్రను రీరైట్ చేయడానికి, సక్రమంగా రాయించడానికి హెచ్ఆర్డీకి ఆ బాధ్యత అప్పచెప్తామనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. ఆ బాధ్యత తీసుకొని మనకు, ఎందుకంటే గతంలో ఉండే పాలకులు, ఆంధ్ర పాలకులు, రాయలసీమ పాలకులు మన చరిత్రను వక్రీకరించినారు. డాక్టర్ చిన్నారెడ్డి గారు, సార్ కైండ్లీ పర్మిటర్స్ విల్ టేక్ ఇట్ అప్ the project of writing Telangana in right perspective with financial support others if it will come to this, not from HRD funds but funds from your planning department, state government. Kindly announce, sir, kindly this announce, and within 2 years we'll do it.